నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. పేదరికం, అసమానతలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ జీవితాంతం సమాజ సేవలో ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తలసేమియా బాధితుల సాయం కోసం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యుఫోరియా సంగీత విభావరి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సమాజం పట్ల పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. పేదరికం, ఆరోగ్య, విద్యా సమస్యలు ఉన్నాయి. సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు వెచ్చించి జీవితాలను సార్థకం చేసుకోవాలి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఎన్టీఆర్ ఉండేవారు. అవనిగడ్డలో తుఫాన్ వస్తే వచ్చారు, రాయలసీమకు కరువు వస్తే వచ్చారు, జోలి పట్టారు, బాధితులను ఆదుకున్నారు. ఆయన స్ఫూర్తితోనే అందరం ముందుకెళ్లాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎటువంటి హంగామా లేకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు చేస్తుందని, విదేశాల నుంచి ప్రముఖ వైద్యులు వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారంటే ట్రస్టుపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుందన్నారు. ట్రస్ట్ ద్వారా ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. తన వంతుగా ట్రస్టుకు 50 లక్షల రూపాయల విరాళంగా ప్రకటించారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ చిరునవ్వు, భరోసా, నమ్మకానికి ఎన్టీఆర్ ట్రస్ట్ చిరునామాగా నిలిచిందన్నారు. విద్య, వైద్యంలోనే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రజలకు అండగా ఉందన్నారు. త్వరలో రక్తనిధి కేంద్రాలు, రక్త పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తలసీమియా పేషెంట్స్ కోసం నేను కూడా ప్రత్యేకించి ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్కి ఈ మధ్యన ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఒక 50 లక్షలు విరాళం ఈరోజు నేను మేడం భువనేశ్వర్ గారిని అడిగాను. మా వాళ్ళ చేత అడిగిస్తే టికెట్ కొందామంటే 1500 రూపాయలు పెట్టి అక్కర్లేదు, మీరు కొనక్కర్లేదు అంటే నాకు మీరందరూ డబ్బులతో కొనొచ్చారు, నేను కూడా డబ్బులతో కాకుండా పుట్టిన వస్తే చాలా గిల్టీగా అనిపించింది. అందుకని భువనేశ్వరి మేడంకి నేను త్వరలోనే ఒక 50 లక్షల రూపాయలు తలసీమియా పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోమారు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మేడం భువనేశ్వరి గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే చిరునవ్వు, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక భరోసా, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక నమ్మకం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, భువనేశ్వరి గారి ఆచరణతో ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తుంది. 1995లో ఒక అడుగుతో మొదలైన ఎన్టీఆర్ ట్రస్ట్ అహర్నిశలు తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడింది. విద్య, వైద్యం, స్వయం ఉపాధి, అదే విధంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తెలుగు ప్రజలకి అండగా నిలబడింది ఎన్టీఆర్ ట్రస్ట్. స్త్రీ శక్తి పేరుతో వేలాది మహిళలు కూడా స్వయం ఉపాధి అందిస్తుంది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఉంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, రాజమహేంద్రవరంలో 4 బ్లడ్ బ్యాంక్ సెంటర్స్ మేము ముందుకి తీసుకెళ్తున్నాము. తద్వారా 4,91,000 యూనిట్లు రక్తం దాతల నుంచి స్వీకరించి అవసరమైన 8,70,000 మందికి పేషెంట్స్ కి మేము ఇది అందించాము. 13,000 పైగా హెల్త్ క్యాంప్ నిర్మించాము. తద్వారా 20 లక్షల మందికి 23 కోట్ల విలువైన మందులు వాళ్ళకి అందించాము. సంజీవిని ఉచిత క్లినిక్, 4 మొబైల్ మెడికల్ బస్సులు, ఆరోగ్య రథం, దాని ద్వారా 2 లక్షల మందికి వైద్య సాయం అందించటం గొప్ప విషయం. మానవ జీవితంలో భగవంతుని అనుగ్రహం పొందేందుకు ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ వాటిలో ధార్మిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా భగవంతుని అనుగ్రహం పొందడం అత్యుత్తమ మార్గమని విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్, టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి అన్నారు. తాడేపల్లి ఆశ్రమం రోడ్లోని బిఏ విల్లా నివాసులు బొడ్డకాయల దుర్గా ప్రసాద్, హైమావతి దంపతుల సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం నిత్య అన్నదాన పథకానికి విరాళంగా సరఫరా చేస్తున్న 10 టన్నుల కూరగాయల వాహనానికి ఆదివారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ హిందువులు భక్తి ప్రపత్తులతో దర్శించుకునే ఆరాధ్య దైవం కలియుగ వైకుంఠం 7 కొండలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి సాయం చేసే అవకాశం సామాన్యులకు కూడా కల్పించడం ఎంతో ముదావహమన్నారు. ఈ మహత్ కార్యానికి నగరంలో ఆద్యుడైన దివంగత మండవ కుటుంబరావు ఆశయాలను కొనసాగించేందుకు ఎంతో మంది సాధారణ భక్తులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. సమాజంలో ఎంతో మంది తమ తమ ఆకాంక్షల మేరకు సమాజ సేవకు వారి పరిధి మేరకు అందిస్తున్న సేవల్లో అన్నదానానిదే అత్యున్నత స్థానమన్నారు. కూరగాయలను విరాళంగా అందించిన దుర్గాప్రసాద్, హైమావతి దంపతులు మాట్లాడుతూ 4 దశాబ్దాల క్రితం దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆలోచనల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా స్వామివారికి సేవ చేసుకునే అదృష్టం మాకు కలిగిందన్నారు. కార్యక్రమ నిర్వాహకులు మరడ నాగేంద్ర మాట్లాడుతూ ఇటువంటి మహత్తర కార్యాన్ని 2006లో ప్రారంభించడం జరిగిందని, రాష్ట్రంతో పాటు దేశ విదేశాలలోని స్వామివారి భక్తులు గత 18 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి కూరగాయలను వితరణగా అందిస్తున్నారన్నారు. లక్షలాది మందికి ప్రతిరోజు ఆహారాన్ని అందించడం ఎంతో కష్టమైన సేవ అని పేర్కొన్నారు. జీవితంలో స్థిరపడిన ప్రతి ఒక్కరి విజయం వెనుక భగవంతుని కృప ఉంటుందన్నారు. భగవంతుని అనుగ్రహంతో దాతల సహకారంతో రానున్న రోజుల్లో మరిన్ని ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శీలంశెట్టి చిన్న, నాగేశ్వరరావు, యార్లగడ్డ ఉపేంద్ర, సుంకర శ్రీనివాసరావు, కంతేటి రామ్మోహన్, వేమూరి ప్రసాద్, స్థానిక భక్తులు పాల్గొన్నారు. మరి భారతదేశంలో కాక వచ్చేటువంటి లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నప్రసాదాలు మరి పెడుతూ ఉంటారు. దానిలో భాగంగా ఈరోజు మరి గుంటూరు జిల్లా ఇక్కడ తాడేపల్లి మండలంలోని ఈ ఏరియాలో మరి దుర్గాప్రసాద్ గారు, హైమావతి గారు వాళ్ళ దంపతుల సహకారంతో 10 టన్నుల కూరగాయలను ఉచితంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉచిత అన్నప్రసాదాలకి పంపిణీ చేసే కార్యక్రమానికి మరి ఇక్కడ నుంచి తాడేపల్లి నుంచి పంపించడం జరుగుతుంది. మరి 2006 నుంచి కుటుంబరావు గారి ఆధ్వర్యంలో మరి మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా కూరగాయలు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభం కాబడింది. మరి 2023లో మరి కాలం చేసినటువంటి కుటుంబరావు గారు కాలం చేయటం వల్ల దాన్ని ఆపకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ మరి నాగు గారు ఆధ్వర్యంలో మరి విజయవాడ నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈరోజు ఉచితంగా కూరగాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపిస్తున్నారంటే దాన్ని ప్రారంభించినటువంటి కుటుంబరావు గారికి, పైన ఉన్నటువంటి కుటుంబరావు గారికి జోహార్లు అర్పిస్తూ అది మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకుంటుంది. అలాంటి అన్నదానం మరి తిరుమలలో జరిగే రోజుకి వేల నుంచి, వందల నుంచి, వేల నుంచి ఇవాళ లక్షలో జరుగుతుంది. దానికి మూలకారకుడు 1984 ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి అన్నదాన కార్యక్రమం. బడుగు బలహీన వర్గాలు ఎంతోమంది అక్కడికి వెళ్ళి ఒక ఫ్యామిలీ వెళ్ళి అక్కడ భోజనం చేయాలంటే, టిఫిన్ చేయాలంటే ఒక 500 రూపాయలు లేని జరిగేది కదా. అలాగే భోజనానికైనా తిరుమలలో కొండపైన 2 రోజులు ఉన్న ఒక రోజున వాళ్ళకి వెళ్ళే ఖర్చుల కన్నా అక్కడ అయ్యే ఖర్చు ఎక్కువ అయ్యేది. అలాంటి ఖర్చు లేకన్నా మన ఎన్టీ రామారావు గారు ఆ రోజు అన్నదానం స్థాపించడం మరి ఎంతో ముందు చూపుతో ఆయన చేసిన కార్యక్రమం అది. అలాంటి అన్నదానానికి 2006 నుంచి తిరుమలలో జరిగే కూరగాయలు రోజుకి 8 టన్నులు, ఇవాళ 1,00,000 మంది అన్నదానం జరుగుతుంది. 2006లో మండవ కుటుంబరావు గారు మరి దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఒక పేపర్లో చదివి కింద నుంచి ఏదో 200 కిలోలు 300 కిలోలు వెళ్తున్నాయంటే అసలు 200 300 ఏంటి, అసలు టెండర్ అనేది లేకుండా అక్కడ టెండర్లో అవకతవకలు జరగడం కుటుంబరావు గారు వెళ్ళినప్పుడల్లా అక్కడ చూడడం జరిగింది. అప్పుడు ఆనాటి కనుమూరు బాపిరాజు గారి టైంలో కుటుంబరావు గారు కొండపైకి వెళ్ళి మరి బాపిరాజు గారితో మాట్లాడి మీరు మాకు వెహికల్ ప్రొవైడ్ చేస్తే మేము నెలకి సరిపడా కూరగాయలు మేము అన్ని రాష్ట్రాలు గ్యాదర్ చేసి మేము పంపించడం జరుగుతుందని కుటుంబరావు గారు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. శిరస్నానం ధరించడాన్ని ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలని లక్ష్మీ షా సూచించారు. ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సరైన భద్రతా నియమాలు పాటించకుండా వాహనాలు నడిపితే ప్రమాదాల బారిన పడతారని, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. 36వ జాతీయ భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. తనకేమీ జరగదు, జాగ్రత్తగా ఉంటాను అనే భ్రమలో ఎవరూ ఉండొద్దన్నారు. ప్రమాదాల నివారణకు రహదారుల మరమ్మతులు, ప్రమాదకర ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. ఎన్జీఓ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ పౌరుల్లో క్రమశిక్షణ లోపంతోనే వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు సైతం శిరస్త్రాణాలు ధరించడం లేదని, విధిగా ధరించి ఆదర్శంగా నిలవాలని కోరారు. జిల్లా రవాణా శాఖ అధికారి ఏ మోహన్ మాట్లాడుతూ చిన్న నిర్లక్ష్యంతో విలువైన జీవితాన్ని కోల్పోతారని హెచ్చరించారు. ద్విచక్ర వాహన చోదకులంతా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. రవాణా శాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు రాజబాబు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఎం సుహాసిని, నగరపాలక సంస్థ జోనల్ కమిషనర్ ప్రభుదాసు, డిప్యూటీ పోలీస్ కమిషనర్ ప్రసన్నకుమార్, రవాణా శాఖ అధికారి ఆర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అది పాదచారులకైతేనేమి, సైక్లిస్టులకైతేనేమి, మోటార్ సైక్లిస్టులకైతేనేమి, లేకుంటే ఆటో డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి, బస్ డ్రైవర్లకి, స్కూల్ బస్ డ్రైవర్లకి సపరేట్గా అందరికీ కూడా రకరకాల అవగాహన కార్యక్రమాలు పెట్టడం జరిగింది. హెల్మెట్కి సంబంధించి మరి పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ మరి గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు దాని ఇంప్లిమెంటేషన్ కూడా చేయడానికి రకరకాల వినూతమైనటువంటి పోలీస్ అధికారులతో ఒక ర్యాలీని, అట్లాగే మా డీలర్స్ తరఫున ఒక ర్యాలీ, స్టాఫ్ తరఫున ఒక ర్యాలీ, ఒక వాకథాన్ ప్రోగ్రాము, దాంట్లో జిల్లా కలెక్టర్ గారు, విఎంసీ కమిషనర్ గారు పాల్గొన్నారు. మరి ఇలా కాకుండా స్కూల్ పిల్లల్లో ప్రతిరోజు కూడా స్కూల్ పిల్లలకి ఒక స్కూల్లో దాదాపు 500 నుంచి 600 మంది పిల్లలకి వారికి ఈ సైక్లింగ్ చేసేటప్పుడు అట్లాగే పెడెస్ట్రియన్గా ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది చనిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే నినాదాలు కూడా ఇచ్చి చెప్పున్నాము. అలాగే స్కూల్ పిల్లలకి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, ఎలక్ట్యూషన్ కాంపిటీషన్స్, క్విజ్ కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది. వారందరికీ ఈరోజు బహుమతి ప్రదానం జరుగుతుంది. అట్లాగే మిగిలిన అన్ని శాఖల్లో కూడా రోడ్డు రవాణాకు సంబంధించి లేకపోతే రహదారి భద్రతకు సంబంధించి కృషి చేసినటువంటి అధికారులకి ప్రశంసా పత్రాలు ఇవ్వడం కూడా ఈరోజు జరుగుతూ ఉంది. మరి ఈ 30 రోజుల కార్యక్రమాల్లో అందరికీ కూడా సందేశాలు ఇచ్చాము. మరి ఈరోజు చివరి రోజు. మరి చివరి రోజు అయిపోయిన తర్వాత రేపటి నుంచి మటుకు రవాణా శాఖ ఇప్పుడు కూడా ఫైన్స్ వేస్తూ కొరడా జల్పించే వ్యవస్థని మీరు చూశారు. మరి 30 రోజులు మేము సామరస్యపూర్వకంగా యూనిఫామ్ ఉన్నటువంటి అధికారులందరూ కూడా మిమ్మల్ని చైతన్యపరచడానికి ఈ యొక్క కార్యక్రమాలు చేశాము. మరి రేపటి నుంచి మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నడుస్తుంది. మరి అందరూ కూడా ఇప్పటికైతే విజయవాడ నగరంలో దాదాపు ఒక 60 నుంచి 70% మంది హెల్మెట్ సీట్ మాసోత్సవాలుగా జరిగినప్పటికీ నా సర్వీసులో ఇంత గొప్పగా భద్రతా మాసోత్సవాలు జరగడం విజయవాడ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో జరగడం జరిగింది. దీనికి సంబంధించి రవాణా శాఖ అధికారులందరూ కూడా ఎంతో కృషి చేశారు. అదేవిధంగా ఎన్జిఓస్, కాలేజీలు కానీ, స్కూల్ యాజమాన్యం వాళ్ళు, అదేవిధంగా మీడియా మిత్రులు, రేడియో ఎఫ్ఎం, రేడియో మిర్చి, వీళ్ళందరూ కూడా దీనిలో భాగంగా ఉన్నారు. అదేవిధంగా ఆటో సోదరులు, అంటే కరెక్ట్గా అందరినీ జనరలైజ్ చేసే కన్నా రోడ్ యూజర్స్ అందరూ కూడా ఈ యొక్క సమావేశాల్లో పాల్గొన్నారు. పాల్గొనడం వేరు, పాటించడం వేరు, ఆచరించడం వేరు. కాబట్టి అందరూ మాట్లాడు ప్లీజ్ అండి. ఐ డోంట్ వాంట్ టు బోర్ యూ అండి, ప్లీజ్. మీరు మాట్లాడుకుంటూ ఉంటే మేము ఇక్కడికి వచ్చి మాట్లాడి మా వాల్యుబుల్ టైం ఇక్కడికి రావడానికి కూడా అర్థం లేదు కదండి, ప్లీజ్. కాబట్టి మీరందరూ సహకరించారు. మేము కోరేది ఒకటే, మనిషికి ప్రాణం చాలా ముఖ్యం. వీటన్నిటి యొక్క ఉద్దేశాలు అవే అండి. మన ప్రాణమే కాదు, మన కారణంగా ఎదుటివారి ప్రాణం కూడా చాలా ముఖ్యమని, దానికోసమే వెహికల్ డాక్యుమెంట్స్ కోసం కానీ, శిరస్త్రాణం ధరించమని కానీ వాళ్ళ కింద కన్వర్ట్ చేశారు. గత 5-6 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం దీన్ని మాసోత్సవాల కింద కన్వర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని. ఎందుకంటే పోయిన సంవత్సరమే 180,000 మందికి పైగా రోడ్ యాక్సిడెంట్స్లో మరణించారు. గ్లోబల్ యాక్సిడెంట్స్లో 11% ఇవాళ ఇండియాకే ఉన్న పరిస్థితి ఉంది. మరి ఈ మాసోత్సవాలను చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ భాగస్వాములు అవుతున్నారు. బట్ ఆటోమోటివ్ ఇండస్ట్రీకి, ట్రాన్స్పోర్ట్ రంగానికి మెయిన్ హబ్గా ఉన్న విజయవాడలో, ఈ ఎన్టీఆర్ జిల్లాలో మిగిలిన 26 జిల్లాలలో కన్నా ఈ ఎన్టీఆర్ జిల్లాలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. దానికి ముఖ్య భూమిక వహించిన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, వారితో పాటు ఇంతటి సమన్వయాన్ని కల్పించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి బాధ్యతలో ఉద్యోగులు పార్టిసిపేట్ చేయాలని. అలాగే ఇవాళ చూస్తే స్వచ్ఛాంధ్ర ఉద్యోగులందరూ ఆఫీసుల్లో, మిగిలిన కార్యాలయాల్లో శనివారం నాడు 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేయాలన్నారు. ఇవాళ ఉద్యోగులందరూ దాంట్లో భాగస్వాములయ్యారు. జూన్ 5వ తారీఖు పర్యావరణ దినోత్సవంలో భాగస్వాములు అవుతున్నాం. అట్లాగే 26 జిల్లాల్లో కూడా
ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అధికారులు వీళ్ళందరూ భద్రతా వారోత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తే ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఉద్యోగులు మిగతా వారందరూ కూడా ఇది మా కార్యక్రమం, మన పిల్లలకి మన సమాజానికి ఈ మెసేజ్ ఇవ్వాలి, ఈ మాసోత్సవాల్ని జయప్రదం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఈ భద్రతా ఉత్సవాలని, ఈ మాసోత్సవాలని ముగింపు సందర్భంగా ఎవరైతే వీటిని నెల రోజుల పాటు చాలా బ్రహ్మాండంగా పెనట్రేట్ చేసుకుంటూ వెళ్ళారో డిటిసి మోహన్ గారికి, వారి కార్యవర్గము, వేదిక మీద ఉన్న అధికారులందరికీ కూడా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. పాల సమితిపై కవులూరు పాల సొసైటీ అధ్యక్షుడు రమేష్ బాబు నిరాధారణమైన ఆరోపణలు చేయడాన్ని ధర్మకర్తల మండలి సభ్యుడి వేమూరి సాయి వెంకటరమణ ఖండించారు. విజయ బ్రాండ్ అనేది ఏపీలో ఉమ్మడి సహకార సంస్థలకు చెందిందన్నారు. చిట్టినగర్లోని కొందరు పాలక మండలి సభ్యులు విలేకరులతో మాట్లాడుతూ విజయ బ్రాండ్ ఫెడరేషన్ ఇతర సంస్థలు కూడా దీన్ని వాడుకుంటుందన్నారు. అవన్నీ తమ సంస్థకు ఆపాదించడం తగదన్నారు. ఏదైనా సమస్య, ఆరోపణలు వచ్చినా సర్వసభ్య సమావేశంలో ప్రశ్నించే హక్కు పాడి రైతులు సొసైటీ అధ్యక్షులకు ఉందన్నారు. లేదంటే సంస్థ కార్యాలయానికి వచ్చి వివరణ కోరవచ్చని తెలిపారు. అలా కాకుండా సంస్థ దీర్ఘకాలిక ప్రయోజనాలను భంగం కలిగించేలా, అవమానపరిచేలా ఆరోపణలు చేస్తే చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాలక మండలి సభ్యులు అర్జా వెంకట నగేష్, దాసరి వెంకట బాలవర్ధన్ రావు, నెలకుదిటి నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధైర్యంగా దమ్ముగా ఎయ్యి కూర్చో, యూనియన్కి వచ్చి పోరాడు. ఇప్పుడు యూనియన్ నాది అనే భావన ఉన్నప్పుడు యూనియన్కి వచ్చి నువ్వు అడగాలి. ఇప్పుడు వాళ్ళు ఓటెత్తేనే కదా మేము గెలిచి ఇక్కడ కూర్చుందే, మాకు వాళ్ళు అప్పచెప్పిన బాధ్యతలే కదా. అసలు అధ్యక్షుడు కాబట్టి మేము ఆలోచించాల్సి వస్తుంది. అసలు అధ్యక్షుడు కాకపోతే అసలు వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మేము ఒక్కొక్కళ్ళము, నాది 33 ఏళ్ల ప్రయాణం అండి. కృష్ణా మిల్కి నేను 60 ఏళ్ళ ప్రయాణం అయితే నాది 33 ఏళ్ళు, ఇతంది 30 ఏళ్ళు, ఇతంది 25 ఏళ్ళు, అతంది 4 ఏళ్ళు. ఇప్పుడు కృష్ణా మిల్కి నేను పుట్టుకేంటి ఏంటి అనేది మాకు తెలిసినంతగా అతనికి తెలియదు. అట్లాగే జనరల్ బాడీకి వచ్చి అడగచ్చు కదా. ఇప్పుడు రేపు 25 జనరల్ బాడీ ఉందండి, రండి అడగమనండి. 4 ప్రెసిడెంట్లు కలుపుకోవచ్చు. తప్పు ఉంటే 4 కాదు 40 మంది కలుపుతారు, 400 మంది కలుపుతారు. ఇప్పుడు నేను ఒకప్పుడు జానకి గారి మీద అభియోగం చేసి నేను పోటీ చేశా. పోటీ చేస్తే తేడా 20 ఓట్లే. ఇప్పుడు నేను పోటీ చేసినప్పుడు 20 ఓట్లే. అంటే నన్ను నమ్మారు, నేను చెప్పింది నమ్మారు. ఇవాళకి నేను వేసిన పాంప్లెట్ ఉంది, కింద నా పేరు ఫోన్ నెంబర్తో సహా వేసేవాడిని. ఇవాళకి నేను దాచుకుని అడ్డుపెట్టా. అట్లాగే ధైర్యంగా లాడు అభియోగాలు చేసేవాడు అవి కరెక్ట్ అయితే చక్కగా రాసి కింద అడ్రస్తో సహా వేస్తే దానికి సమాధానం చెప్పి తీరాలి. యూనియన్ సభ్యులు అని మేము అందరం కూడా దానికి బాధ్యత మేము వహించాలి. ఇప్పుడు 95 యాక్ట్లో పైసా ఫ్రాడ్ జరిగిన దేవాంగ కులస్తుల కోసం రాష్ట్ర స్థాయిలో శాశ్వత భవనాన్ని నిర్మించేందుకు తమ వంతు కృషి చేస్తామని దేవాంగ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడు ఊటుకూరి సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. అందరినీ కలుపుకొని తమ 3 ఏళ్ల పదవి కాలంలో దీన్ని పూర్తి చేస్తామన్నారు. నిరుపేద దేవాంగులను ఖచ్చితంగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఏపీ దేవాంగ సంక్షేమ సంఘం తృతీయ వార్షికోత్సవ వేడుకలు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం గవర్నర్పేటలోని ఎంబీవీకే భవన్లో జరిగింది. నూతన కార్యవర్గంలో వివిధ విభాగాలకు చెందిన ప్రతినిధులతో సంఘ పెద్దలు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార అనంతరం సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఊటుకూరి సుబ్రహ్మణ్య స్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాటశెట్టి శివశంకరయ్య మాట్లాడుతూ దేవాంగ కులస్తులు చేనేత వృత్తిలో ఉన్నప్పటికీ ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో వెనుకబడి ఉన్నారని తెలిపారు. తమ నూతన సంఘం వారి అభ్యున్నతికి కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా దేవాంగ కులస్తులకు రాష్ట్ర స్థాయిలో ఒక శాశ్వత సామాజిక భవనం కోరుతున్నారని చెప్పారు. అందరినీ కలుపుకొని దేవాంగ భవన నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇది తమ 3 ఏళ్ల పదవి కాలంలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నిరుపేద దేవాంగులకు తమ సంఘం అన్ని విధాల చేదోడు వాదోడుగా నిలుస్తుందని వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ నూతన కార్యవర్గ ప్రతినిధులతో పాటు దేవాంగ కుల ప్రముఖులు, పెద్దలు పాల్గొన్నారు. మా యొక్క ఈ శ్రీ కోనసీమ దేవాంగ సంక్షేమ సంఘం యొక్క పనితీరుని రాష్ట్ర దేవాంగ సంఘంలో ఉన్న పెద్దలందరూ గమనించి నన్ను ఈ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘానికి అధ్యక్షులుగా నిర్ణయించి ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. మరి మా రాష్ట్ర సంఘంలో మొత్తం 18 లక్షల జనాభా ఈ దేవాంగులు ఉన్నారు. వారందరికీ
ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా సరే మా రాష్ట్ర సంఘంలో కార్యవర్గ సభ్యుల నుంచి ఉపాధ్యక్షులు కానీ అధ్యక్షులు కానీ మన కార్యదర్శులు కానీ ఎవరైనా సరే మొత్తం అందరం కూడా శ్రమించి ఏ ఒక్కడికి చిన్న కష్టం వచ్చినా సరే మేము ఆదుకుంటామని చెప్పి సమాపకంగా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇప్పటివరకు కూడా మా కులానికి రాజధానికి దగ్గరలో కానీ రాజధానిలో కానీ ఎక్కడా కూడా రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అనేది ఒక భవనం ఇంకా నిర్మాణం చేయటం జరగలేదు. మా పెద్దలు ఇంతకుముందు కృషి చేశారు కానీ అనివార్య కారణాల వల్ల అది పూర్తిగా ఆ పనులు జరగలేదు. మరి ఇప్పుడు రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ పెద్దలు శ్రీ బొమ్మన దుర్గాప్రసాద్ గారు, అలాగే నక్కిన చిన్న వెంకటరాయుడు గారు, అలాగే మన బండారు ఆనందప్రసాద్ గారు, అలాగే మన దేవాంగ ప్రముఖులందరూ కూడా పేరున దేవాంగ ప్రముఖులందరూ కూడా మాకు సహకరిస్తారనే నమ్మకం మాకుంది. వారే మమ్మల్ని అధ్యక్ష పీఠంలో కూర్చోబెట్టి మా కమిటీని కూడా వారే నిర్ణయించడం జరిగింది. ప్రమాణ స్వీకారం మా యొక్క సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రాజధానిలో దేవాంగ భవన్ నిర్మాణానికి మరియు పేద దేవాంగులకు మారుమూల గ్రామంలో కష్టం వచ్చినా వారిని ఆదుకునే విధంగా మా యొక్క రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అనుబంధ సంస్థలు అన్నీ కలిసి పనిచేస్తాయని మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. తర్వాత 18 చేనేత కులాల్లో దేవాంగులు దాదాపు 18 లక్షలు ఉన్నారండి. ఎక్కువ మంది చేనేత మీద ఆధారపడుతున్నారు. చేనేతలకు ప్రభుత్వం ద్వారా మేలు జరిగే విధంగా మా సంఘం కృషి చేస్తుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని కొంచెం బాగా హైలైట్ చేస్తారని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్రంలో 2027లో జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణాలను సన్నద్ధం చేస్తున్నారని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. గిరిజన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క క్రీడాకారులు చదువుతో పాటు క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. నగరంలోని నిర్మల హైస్కూల్ ప్రాంగణంలో నవజీవన్ బాలభవన్ నిర్మల హైస్కూల్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు పలు పాఠశాలల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉమ్మడి రాష్ట్రంలోని హైదరాబాద్లో జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించి ఎంతో మంది క్రీడాకారులను దేశానికి అందించడం జరిగిందని చెప్పారు. అదే రీతిలో 2027లో రాష్ట్రంలో జాతీయ స్థాయి పోటీ నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుందని చెప్పారు. గిరిజన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని, క్రీడల్లో ప్రతిభ కనపరిచిన వారికి వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సాంఘిక సేవలు ఇలాంటి కార్యక్రమాలు మరింత ఊతమిచ్చి ఆర్థికపరమైన విషయాల్లో కూడా చాలా లిబరల్గా సహాయం చేస్తూ ఇవాళ విజయవాడ నగరంలోనే ఒక ఉన్నతమైన దాత ఉన్నారంటే అది గంగరాజు గారు. వారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున ఆయన ప్లేస్లో వాళ్ళ చిరంజీవి నాకు చిన్నపిల్లడు, నేను గంగరాజు గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు చిన్నపిల్లడు రామరాజు గారు ఒక ఉన్నతమైన లక్ష్యాలతో డబ్బు అనేది ఒకటే కాదు, మనిషికి అవసరం, మనకు మనసుకు నచ్చింది చేయాలనే ఆలోచనతో నాకు ముందు చక్కటి స్ఫూర్తిదాయకమైన స్పీచ్నిచ్చిన మా చిరంజీవి రామరాజు గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ రుక్మణ గాదయ్య రుక్మణ గాదయ్య గారు, రెవరెండ్ బాస్కో ఫ్రాన్సిస్ డైరెక్టర్ నేషనల్ మైగ్రెంట్ ట్రస్ట్ ఢిల్లీ, అండ్ రెవరెండ్ రోబుల్ మాథ్యూ గారు, వైస్ ప్రిన్సిపాల్ విజయవాడ ప్రొవిన్సీ. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ మిషనరీ స్కూల్స్, నేను విజయవాడలో నిర్మలా హై స్కూల్లో చదువుకున్నాను, అలాగే రైలా కాలేజీలో చదివాను. ఈ మిషనరీ స్కూల్స్ కానీ, మిషనరీ సొసైటీస్ కానీ, ట్రస్టులు కానీ చేసే సేవ మామూలు సేవ కాదు.
ఎందుకంటే మేము ఈ స్కూల్లో ఈ డిసిప్లిన్తో ఈ వాల్యూస్తో పెరిగాం కాబట్టి ఈ రోజుకి సమాజంలో ఎక్కడికి వెళ్ళినా మేము నేర్చుకున్నది ఈ సిస్టర్స్ దగ్గర, అలాగే లైలా కాలేజ్ ఫాదర్స్ దగ్గర నేను నేర్చుకున్నది ఎప్పుడు మర్చిపోలేను. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ఒక గత 40 సంవత్సరాల కిందట చదువుకోవటానికి విద్యార్థి కానీ ఫెసిలిటీస్ లేని టైంలో ఈ మిషనరీస్ రూరల్ ఏరియాస్లో స్కూల్స్ కట్టి మాలాంటి వ్యక్తులందరికీ ఆపర్చునిటీ ఇచ్చారు. ఎస్పెషల్లీ నేను చదువుకున్న నిర్మలా హై స్కూల్ కానీ లైలా కాలేజ్ కానీ అలాగే ఈ నెల 27న జరగబోవు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సాయి పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో బ్రాహ్మణులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. గత చంద్రబాబు నాయుడు కాలంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ పెట్టి న్యాయం చేశారని తెలిపారు. సత్యనారాయణపురం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సాయి విలేకరులతో మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ ఎంతో అనుభవశాలి అని, ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నో విద్యా సంస్థలను నడిపించిన ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ను ఎమ్మెల్సీగా గెలిపించుకొని ప్రాంత అభివృద్ధికై సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేట్లు వాళ్ళ సమస్యలు ఎరిగిన ఆళ్లపాటి నిరుద్యోగ సమస్యలు తీర్చే విధంగా కృషి చేయగలరని చెప్పారు. ఈ సమావేశంలో వారణాసి దుర్గా సారథి, అందుకూరి శ్రీమన్నారాయణ, రాచూరి విజయలక్ష్మి, నందిరాజు కల్పన, బమ్మిడిపాటి కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. రేపు ఫిబ్రవరి 27వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో మేమందరం కూడా బ్రాహ్మిన్ వెల్ఫేర్ కార్పొరేషన్ పెట్టి బ్రాహ్మణులకు న్యాయం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి ఆయన ఆలోచనలతో పనిచేసేటటువంటి శ్రీ ఆలపాటి రాజా గారిని, రాజేంద్ర ప్రసాద్ గారిని వారి పేరు ఎదురకుండా 1 అనే అంకె వ్రాసి వారికి ఓటు వేసి గెలిపించవలసిందిగా పట్టభద్రులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈనాడు గతంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు అంతా కూడా ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ పట్టభద్రుల ఎన్నికలు కానీ, టీచర్స్ ఎన్నికలు కానీ ఒక డిఫరెంట్ వెరైటీతో డిఫరెంట్గా జరిగేటటువంటి పరిస్థితులు ఉండేవి. ఈనాడు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉభయ కృష్ణా జిల్లాలు, ఉభయ గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీ ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీలో యువ నాయకుడిగా ఎదిగి అనేక సంక్షేమ కార్యక్రమాలను అతని తండ్రి గారు కలిసి ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందించినటువంటి కుటుంబం వారిది. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి శ్రీ ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో తెనాలి నియోజకవర్గం నుంచి, వేమూరు నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన అనుభవశాలి. అంతేకాకుండా అనేక విద్యా సంస్థలతో సన్నిహిత సంబంధాలుండి ఆ విద్యా సంస్థల మనుగడకు, ఆ విద్యా సంస్థల ప్రభావితం చేసే విధంగా ఒక విద్యావేత్తగా శ్రీ ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పనిచేసినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తుంది. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.